నారాయణపేట జిల్లా కోస్గి మున్సిపల్ పరిధిలో సమస్యలపై స్థానికులు చేపట్టిన ధర్నాలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. మున్సిపల్ పరిధిలో ఎన్నో ఏళ్లుగా ఉన్న పాత ఇళ్ల వివరాలు అధికారులు ఆన్లైన్లో నమోదు చేయడం లేదని, ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేస్తున్నారని వారు ఆరోపించారు. కొత్త ఇల్లు నిర్మించుకునేవారు అనుమతి కోసం ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఇకనైనా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం సమర్పించారు. టాయిలెట్లు ఫిట్ చేసుకున్నారు. మీరందరూ కూడా టీఆర్ఎస్ కౌన్సిలర్లు, మరి టీఆర్ఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ అందరూ కూడా సుఖ సంతోషంతో మీరు ఆపిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏముంది? హాస్పిటల్ భవనం ఎందుకు కావడం లేదు? లక్ష్మారెడ్డి గారు ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు శంకుస్థాపన హాస్పిటల్ పని నడుస్తూనే ఉంది. మరి మీకు అవసరం ఉంటేనేమో ఈ యొక్క బిల్డింగ్ కట్టుకొని దాంట్లో మీరు ఒక సంతోషపడుకుంటా మంచి ఆనందపడుతున్నారు తప్పిస్తే, మరి అలా కనీసం ప్రజలు ఇవాళ మా ఇల్లు ఎక్కడ పోయింది, మా ఇల్లు ఉందా లేదా, మా ఇల్లు టెక్స్ కట్టిద్దాం పోదామంటే టెక్స్ ఒక్కటికి 10 చేసి 1000 రూపాయల ట్యాక్స్ ని ఇష్టం వచ్చినట్లు పెంచేసి మరి మీరు ప్రజలను నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు. కాబట్టి మీకు తప్పకుండా